డిస్క్లైమర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో ఉన్న వివిధ సహకార సంస్థల్ని మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సోమవారం సందర్శించారు. ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాల సేవలు అందించిన మాజీ సైనికుడు ఈఎస్పీ వరప్రసాదరావు. నంద్యాల స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభం. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు సమీపంలో నమోదవుతున్నాయి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నంద్యాల బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు. నది రజక దోబి ఘాట్ వద్ద వెలిసిన గంగమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడి. ప్రభుత్వ భూముల్ని పార్టీ కార్యాలయాల పేరుతో లీజులోకి తీసుకోవడం దుర్మార్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంభాదేవి అమ్మవారికి రేపు అనగా కుంభోత్సవం జరగనుంది. నంద్యాల రైతు బజార్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో ఉన్న వివిధ సహకార సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శిల్ప సూపర్ మార్కెట్, శిల్ప మహిళా సహకార, శిల్ప రైతు సమైక్య మరియు నంది రైతు సమైక్యల్ని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ స్వయంగా తనిఖీ చేశారు. మంత్రి ఫరూక్ షాపులన్నింటినీ పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, మహిళలకు మంజూరు చేస్తున్న రుణాలు మరియు సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులపై ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ షాపుల లీజు గడువు ముగిసినందున వాటిని నిర్వహిస్తున్న వారు వెంటనే మార్కెట్ యార్డుకు షాపులను అప్పగించాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు వీటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలని ఆయన స్పష్టం చేశారు. నాకు 10 షాపులు ఇవి మళ్ళీ రేపు సార్ ఇకన్నిటికీ షట్టర్లు వేయాలంటే మనకు చాలా ఖర్చు వస్తుంది. మళ్ళీ వాకిళ్ళు చేస్తున్నాడు. సూపర్వైజర్ వచ్చినావా? నంద్యాల జిల్లా దేశానికి సేవలందించిన ఓ కార్గిల్ యోధుడు న్యాయం కోసం అధికారుల గడప తట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాల సేవలందించిన మాజీ సైనికుడు ఈఎస్పీ వరప్రసాదరావు తనకు కేటాయించిన భూమి విషయంలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వివరాల ప్రకారం 2002 సంవత్సరంలో ప్రభుత్వం ఆయన సేవల్ని గుర్తించి 3/1/2 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే రెవెన్యూ అధికారులు ఇటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ భూమిని ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం తనకు సాగు భూమి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. స్థానికులు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ దేశానికి సేవలందించిన సైనికుడికి న్యాయం జరగాలని అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గౌరవనీయులైన పత్రికా విలేకరులకు, మీడియా స్టాఫ్కు, తర్వాత
అన్ని ఛానల్స్ వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము, నేను ఈఎస్పీ వరప్రసాదరావు, నేను నంద్యాలలో ఉంటున్నాను. నేను ప్రస్తుతం 1984 సంవత్సరము ఇండియన్ ఆర్మీ జాయిన్ అయి ఉన్నాను. తర్వాత 1999లో కార్గిల్ వార్ అటెండ్ చేసి 2001లో నేను రిటైర్డ్ అయి వచ్చినాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము నాకు 3.5 ఎకరాలు బండత్ముకూరు మండలంలోని జీసీ పాలెం యందు నాకు కేటాయించారు. ఆ పొలంకు అప్పుడు నాకు కేటాయించి ప్రతి సంవత్సరం టెంపరీ పట్టా కింద చేసుకోమని చెప్పారు. ప్రతి సంవత్సరం నేను చేసుకుంటా ఉన్నాను. 4వ సంవత్సరం నేను చేయడానికి పోగా, ఇక మీకు అవసరం లేదు, మీరే సాగుబడి చేసుకోండి, అది ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని మీద వచ్చేసి రిజిస్ట్రేషన్ కాదు, మీరు బతికినంతకాలం మీరు చేసుకోవచ్చు అని నాకు ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత నాకు తెలియకుండానే వేరే వారికి అది హ్యాండ్ అవుట్ చేసి ఇప్పుడు దాన్ని వేరే వారు ఆక్రమించి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే నేను ఎంఆర్ఓ గారికి కూడా నేను అప్లికేషన్ పెట్టి ఉన్నాను. ప్రాబ్లం ఇది మేడం, నేను వచ్చేసి ఇంతకాలం అంతా సర్వీస్ చేసి వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం ప్రభుత్వం నాకు 3.5 ఎకరాలు కేటాయించినా కానీ ఆ భూమి వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్నా కానీ మేము కలెక్టర్ ద్వారా, జాయింట్ కలెక్టర్ ద్వారా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, తర్వాత విసుగు చెంది నేను మళ్ళా గ్రీవియస్ ప్రజా సమస్యల పరిష్కార వేదే విజయవాడకు వెళ్ళి ఉన్నాను. అక్కడ వారు వచ్చేసి నాకు గ్రీవియస్లో పెట్టి నాకు దాన్ని క్లియర్ చేయమని కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి తెలియపరిచినారు. జాయింట్ కలెక్టర్ గారిని కూడా కలిసినారు. జాయింట్ కలెక్టర్ గారు మీకు సంబంధించి ఫలా విషయం నేను మాట్లాడతాను ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో. ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు, ఆయన ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి అని. సరే మేడం అని చెప్పింది, కానీ ఆయన ఎటువంటి ప్రాబ్లం అది సాల్వ్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నోసార్లు తిరిగినాను, కనీసం మీడియా ద్వారా చెప్పిన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయమని మేము అడుగుతున్నాము. ఇట్లాంటి మిలిటరీలో చాలామందికి జరుగుతున్నాయి. ఇచ్చేదేమో భూమి మా పేరు ఇస్తారు, సాగుబడేమో వేరే వాళ్ళు చేస్తున్నారు. కానీ దీని విషయం గవర్నమెంట్ స్పందించి మాకు తగిన న్యాయం చేకూర్చి మాకు మా భూమిని మాకు కేటాయించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. నాకు వచ్చిన ప్రాబ్లం, మాకు ఎటువంటి ఒక స్థలం కూడా లేదు, ఒక భూమి కూడా లేదు. అందువల్ల దయవుంచి గవర్నమెంట్ మాపై కనికరం చూపించి మాకు మాకు ఇచ్చిన స్థలం మాకు కేటాయించవలసిందిగా గవర్నమెంట్ను ప్రజా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్తే. నంద్యాల ఎక్స్ సర్వీస్ మ్యాన్ యూనియన్ ప్రెసిడెంట్ రంగనాయకులు. ఈరోజు మనం అందరం ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏమిటంటే, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రసాదరావు సారు గారికి ల్యాండ్ బండాత్పూర్లో ఇచ్చారు. ఆ ల్యాండ్ ఇచ్చిన ఒక ఎంఆర్ఓ గారు శాంక్షన్ చేశారు, వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. మళ్ళీ 10 years తర్వాత వేరే ఎంఆర్ఓ గారు వచ్చి వేరే వాళ్ళకి అలర్ట్ చేశారు. అది ఎంతవరకు న్యాయమా? అది ఇంతవరకు వాళ్ళు చెప్పడం లేదు. సారు కలెక్టర్ సార్ అండ్ మిగతా ఆఫీసర్ అందరికీ దగ్గర తిరిగాడు, కానీ ఇంతవరకు ల్యాండ్ అనేది హ్యాండ్అవుట్ చేయలేదు. రెండోది, దౌలత్ ఖాన్ గారు అతను అవుట్ ట్యాక్స్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, వాళ్ళ వర్క్ చేయలేదు. ఆయన అక్కడే మనస్వాదం చెంది అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకోటి, ఇదే అవుట్ ట్యాక్స్ ప్రాబ్లం వల్ల ఒక శ్రీనివాసులు ఎక్స్ సర్వీస్ మ్యాను, ఆయన కానీ అవుట్ ట్యాక్స్ కోసం తిరిగి మనస్వాదం చెంది అక్కడే పాయిజం తీసుకొని అక్కడే చనిపోవాలనుకున్నాడు. కానీ ఇంకా ముందు ఇలాంటి జరగకుండా ఉండాలంటే మా మాజీ సైనికులకు గవర్నమెంట్ ఏ జీవో మనకు ఇచ్చారో అది మీరు చూసి మాకు న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ను కోరుచున్నాము. నమస్తే. నంద్యాల స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలీసెట్ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ వారికి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థులు 1000 రూపాయలు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఒక సంకల్పంతో పాలిటెక్ కాలేజీలో విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తూ పుస్తకాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని పాలీసెట్లో మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. We have our deputy principal sir G Shahendra Kumar garu. He will give silent unandi principal garu kunito కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మాత్రమే
మీరు ఈ ఎంట్రన్స్ రాయగలరు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా ఒక 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 లేదా ABCD. VN Akshara. గుడ్ మార్నింగ్. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిసెట్ 2026 ఎగ్జామ్ అప్లై చేసిన విద్యార్థులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాము. దాదాపు 500 మంది విద్యార్థులు దీనికోసం రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9:30 నుంచి 12:30 వరకు ఈ 3 అవర్స్ పాటు వీళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ వీళ్లకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్లో భాగంగా వాళ్లకు బోర్డు తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా వాళ్లకు ఫ్రీగా సప్లై చేయడం జరుగుతుంది. ఈ కోచింగ్ 22వ తారీఖు వరకు జరుగుతుంది. 23వ తారీఖు వీళ్లకు ఒక మోడల్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 25వ తారీఖున 11 నుంచి 1 వరకు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ అనేది కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా వాళ్ళకు ర్యాంకులు కేటాయించి కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. 10th క్లాస్ కంప్లీట్ చేసిన లేదా 10th క్లాస్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు సమీపంలో నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండే భానుడు ప్రతాపం చూపుతూ ఉండడంతో జనం బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. 11 గంటలకు రోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే టోపీలు, మహిళలైతే చున్నీలు, గొడుగులు వేసుకుని వెళ్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రోడ్డుపై చూద్దామన్న మనిషి కనిపించట్లేదు. పలచగా జనం కనిపించారు. మధ్యాహ్నం పాఠశాల నుండి విద్యార్థులు ఇంటికెళ్లే సమయంలో అల్లాడిపోతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి పలువురు శీతల పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇళ్లలో ఫ్యాన్ గాలి వేడెక్కిపోతుంది. ఉడుకు దెబ్బకు వృద్ధులు, పిల్లలు విల్లవిల్లాడుతున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిరుచి మధు మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అదేవిధంగా నంద్యాల జిల్లాలో రాబోయే రోజుల్లో ఎన్నికల బరిలోకి దిగుతాం, మా నాయకులు కలిసికట్టుగా పోరాడాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని, నంద్యాలలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు, కార్యకర్తలకు, పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1980 ఏప్రిల్ 6వ తారీఖున దేశం కోసం, ధర్మం కోసం లక్ష్యంతో పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఏ లక్ష్యంతో అయితే పుట్టిందో, ఏ ఆశయం కోసం అయితే పుట్టిందో, అదే ఆశయంతో, అదే లక్ష్యంతో ఈరోజు ఆ రోజు వారు తీసుకున్న ఆశయం మేరకు పనిచేస్తూ 2 ఎంపీలతో మొదలైన భారతీయ జనతా పార్టీ నాయకులతో ఈరోజు అఖండ భారతదేశాన్ని పరిపాలించే స్థితికి కేవలం చిత్తశుద్ధితో దేశం క్షేమం కోసం, దేశం అభివృద్ధి కోసం పనిచేయడంతోనే ఈరోజు ఈ స్థితిలో ఉందని చెప్పి కూడా తెలియజేసుకోవచ్చు. అలాగే ఎంతోమంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు త్యాగాల మీద పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాస్తవంగా చూస్తే
అనేక రాజకీయ పార్టీల పుట్టుక వెనుక అధికార దాహం, ధనదాహం, సంపాదన అనే లక్ష్యంతో పుట్టుతాయి రాజకీయ పార్టీలు. కానీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని వదులుకొని దేశం కోసం, ధర్మం కోసం పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశాన్ని పాలించే స్థితిలో ఉంది. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధికి తప్పనిసరిగా మనం మద్దతుగా నిలిచే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఎప్పుడు కూడా సమాజం కోసం, దేశం కోసం ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల్లో కూడా నంద్యాల నుంచి మున్సిపాలిటీలో కానీ, మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతాం. దానికి కార్యకర్తలందరూ కూడా సీనియర్ నాయకుల సూచనలు, సలహాలు పాటించి పనిచేసి మన జెండా శక్తి సత్తా చాటాలని చెప్పి తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. 46వ సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పెద్దవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నంద్యాల జిల్లాలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో మన ఊరు మన జెండా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నంద్యాల జిల్లాలో చేస్తున్నాం. దాదాపు 200 గ్రామాల్లో మరి మన ఊరు మన జెండా అనేటువంటి పేరుతో భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరవేయడం చాలా ఆనందకరమైన విషయం. మరి మంచి అధ్యక్షులు మాకు దొరకడం, భారతీయ జనతా పార్టీకి దొరకడం కూడా మా అదృష్టం. ఎందుకంటే అటువంటి అధ్యక్షులు ప్రతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లేస్కి వచ్చేటువంటి పరిస్థితులు మనం పనిచేస్తున్నాం. గతంలో కూడా పోయిన నెలలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా శిక్షణా శిబిరాలు జరిగాయి. దాంట్లో కూడా రాష్ట్రంలో నంద్యాల జిల్లా 36 మండలాల్లో మనం ప్రశిక్షణ పూర్తి చేసుకుని 100కు 100% 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమంలో మనం ముందుంటున్నాం. మరి రాబోయే రోజులు కూడా మనం ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ లో కానీ, భవిష్యత్తులో జరిగే ఏ ఎలక్షన్ అయినా కానీ ఖచ్చితంగా నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండడానికి మరి కృషి చేస్తామని చెప్పేసి, ఆ ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త ఆ విధంగా పనిచేస్తామని చెప్పేసి ఈరోజు పండగలా జరుపుకునేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మేమందరం కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఏప్రిల్ నెల 6వ తేదీన భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. అనేక సమస్యలు, అంతకుముందు జనసంఘ్ పేరుతో మనము కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు రాజకీయ పార్టీగా అనేక కారణాల వల్ల జనసంఘ్ జనతా పార్టీలో కలవడం, జనతా పార్టీలోంచి మళ్ళా విడిపోయి భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు సోషలిస్టులను కూడా కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. మనం 80 ఏర్పాటైనాక 84వ సంవత్సరం ఎన్నికలు జరిగితే మొత్తము భారతదేశంలో ఇద్దరు ఎంపీ సీట్లు మనకు వచ్చాయి. ఎవరు నిరుత్సాహపడలేదు. మామూలుగా అయితే 2 సీట్లు వస్తే ఇంకా మనం ఎప్పుడు అధికారంలోకి వస్తామని ఎక్కడోళ్ళు అక్కడ తప్పుకుండే వాళ్ళు. కానీ నిరుత్సాహపడలేదు. నిరుత్సాహపడిపోవడానికి కారణం ఏమంటే, మన పార్టీ స్థాపించింది ఈ దేశం కోసం, ధర్మం కోసం మనం పనిచేయాలా, అంతే. దానికోసమే మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఎవరు నిరుత్సాహపడలేదు. తర్వాత అక్కడి నుంచి మన ప్రస్తావన ప్రారంభమయ్యి రామ జన్మభూమి కార్యక్రమం నిర్వహించడం వల్ల శ్రీరామచంద్రుని అయోధ్యలో ఎక్కడైతే రాముడు పుట్టినాడో అక్కడ రాముని విగ్రహం లేకపోవడం ఏంటి అని ఒక ఉద్యమం చేసి అక్కడ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినాక తర్వాత భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అందరి మన్ననలోకి రావడం, తర్వాత మనం బీజేపీగా తర్వాత అధికారంలోకి రావడం, ఈరోజు అధికారం వచ్చినాక ఈ అధికారాన్ని నిలబెట్టుకుంటూ మొత్తం సమాజంలో ప్రజలందరినీ కలుపుకొని వాళ్ళల్లో ధర్మం పట్ల, దేశం పట్ల వాళ్ళకు అంకిత భావం ఏర్పాటు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అధికారం మనకు 2వ స్థానం, ప్రథమ స్థానం వచ్చేసి ఈ జాతి, ధర్మం, దేశం కోసం మనం జీవించడమే మన ధ్యేయం. ఆలగడ్డ పట్టణంలోని ఒక్కల నది రజక దోబి ఘాట్ వద్ద వెలిసిన గంగమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలగడ్డ తాలూకా రజక సంఘం అధ్యక్షుడు చేదల దిన్నె రమణతో పాటుగా జమ్ములయ్య, మేస్టి శ్రీను, వెంకటపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు.
అందుకే అమ్మవారికి గంగమ్మ తల్లికి జై, గంగమ్మ తల్లికి జై, గంగమ్మ తల్లికి జై, గంగమ్మ తల్లికి జై. తీసుకొని ఆమె గంగమ్మ తల్లికి గంగా మాతాకి గంగా మాతాకి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ప్రజా ప్రయోజనాల కోసం ఉన్న ప్రభుత్వ భూముల్ని పార్టీ కార్యాలయాల పేరుతో లీజులకు తీసుకోవడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయక కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ విమర్శించారు. సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నంద్యాల జిల్లా ఏర్పడి 4 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన సంస్థ భూముల్ని కలెక్టరేట్ మెడికల్ కాలేజీ కోసం తీసుకున్నప్పుడు ప్రస్తుత మంత్రి ఎన్ఎండి ఫరూక్ తీవ్రంగా వ్యతిరేకించారని వారు గుర్తు చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా ప్రశ్నించిన ఫరూక్ నేడు అధికారంలోకి రాగానే మార్కెట్ యార్డుకు చెందిన 2 ఎకరాల భూమిని ఏడాదికి కేవలం 1000 రూపాయల లీజుతో టీడీపీ జిల్లా కార్యాలయం కోసం తీసుకోవడం దుర్మార్గమన్నారు. గతంలో విమర్శించిన మీరు ఈ రోజు అదే బాటలో ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఈ విషయం మీద ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకోవాలని తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ నంద్యాల జిల్లా కేంద్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ ఈ ప్రాంతీయ పార్టీలైనా కానీ ఇతర పార్టీలకు ప్రభుత్వ స్థలాలు లీజు తీసుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గమైన చర్య. ఇది మేము సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార పార్టీ నాయకులు ఒక ప్రభుత్వ స్థలాన్ని దోచుకుంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్లిక్ అయినా ఈ మన ప్రభుత్వ రంగ సంస్థ అయినా కానీ ఈ మార్కెట్ లో దాదాపు లీజుకు సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకు తీసుకోవడం అనేది అది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ చూస్తున్నాం నంద్యాల పట్టణంలో దాదాపు వేలాది మంది ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు రామచంద్ర అని మొరపెట్టుకుంటా అంటే ఏదో తూతూ మంత్రంలా మంత్రి ఫరూక్ గారు మొన్న ఆ టిట్కో గృహాలు లేని వాళ్ళకు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే వాళ్ళ తలచులకే ఇల్లు టిట్కో గృహాలు ఇవ్వడం అనేది కూడా మీరు గమనించాలా. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం నంద్యాల పట్టణంలో కేవలం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 4000 అర్జీలు మేము స్వీకరించి ప్రభుత్వ అధికారులకు ఇస్తే ఇంతవరకు కూడా దానిపైన మీరు ఏ విధంగా చర్య తీసుకున్నారో మాకైతే అర్థం కావలేదు. ఈ నంద్యాల పట్టణంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. ఈ 40 సంవత్సరాలలో ఎవరు గాని పేద ప్రజలకు సరైన ఇళ్ల స్థలాలు గాని పేద ఇళ్ళ గూడు గాని ఇవ్వడంలో వారి అనుచరులు ఇవ్వడమే తప్ప మిగతా పేద ప్రజలకు అందలేదని చెప్పి పక్కా మేము ఆధారాలతో సహా చూపిస్తాం. ఇలాంటివి లేకోకుండా కేవలం ప్రభుత్వ స్థలాలు ఏ అధికార పార్టీ నాయకుడు ఉంటే ఆ పార్టీ నాయకుడు కబ్జా చేస్తాడా? ఇప్పుడే మొన్న చూసాం చాపోల్ ప్రాంతంలో ఒక మైనార్టీ నాయకుడు ఒకరు కబ్జా చేశారు. అదే విధంగా నంద్యాల పట్టణంలో రైతు నగరంలో ఒక కబ్జా చేశారు. అదే విధంగా అన్ని కబ్జాలు చేసినట్టు ఏమాత్రం మీరు పరిశీలించుకోకుండా మీరు దొంగలు ఊర్లు దోచుకున్నట్టుగా మీరు దోచుకుంటున్నారు. ఇది మాత్రం సరైన పద్ధతి కాదు. పేదవాడికి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాలు పేదవాడికి లీజు ఇచ్చే పద్ధతి ఆలోచించండి. మీ ప్రభుత్వమే చెప్పింది ప్రతి పేదవాడికి 2 స్థలము ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తా అన్నారు. చెప్పి కూడా 2 సంవత్సరాలు దాటుతుంది. 2 సంవత్సరాలు దాటినా ఇంతవరకు కూడా పేదవాడి వైపు మీరు చూపడం లేదు.
కాబట్టి సిపిఐ పార్టీగా ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇప్పటికే చెప్పాం, మా పార్టీకి కూడా నంద్యాల పట్టణ జిల్లా కేంద్రంలో కనీసము జీవో విడుదల చేసి జిల్లా కలెక్టర్కి ఇచ్చి సంవత్సరంలో 2 నెలలు అవుతున్నా గానీ అది పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక అర్జీ పెడితే సపరేట్ గా జీవో తెచ్చుకొని ఇవాళ మీరు మీ మార్కెట్ లో స్థలం తీసుకోవడం అనేది దుర్మార్గం. ఇది సైన్సం. సిపిఐ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు చిత్తశుద్ధి ఉంటే పేదవాడి వైపు చూడండి. పేదవాడి వైపు 2 సెంట్ల స్థలం వాడి కట్టుకోవడానికి ఇంటి స్థలము ఇచ్చే విధంగా చొరవ చూపాలా. లేని పక్షంలో మొన్ననే మంత్రి ఫరూక్ గారి కార్యాలయం ముట్టడించినాం. ఇప్పుడు మరి ఇంకా నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలు వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ సమీకరించి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిపిఐ పార్టీ నంద్యాల పట్టణ సమితి జిల్లా సమితి సంసిద్ధంగా ఉందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. తెలుస్తా ఉంది కలెక్టర్ గారు, మేము దయచేసి సిపిఐగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే పీజీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారో, పీజీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసేటువంటి అధికారుల మీద తక్షణమే సస్పెండ్ చేసే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క అర్జీ కూడా పేదవాడి ఇచ్చినటువంటి అర్జీ వాళ్ళ కాలక్షేపం కోసం తప్ప పీజీఆర్ఎస్ లో ఒక్కరికి కూడా పరిష్కారం కాలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చేటువంటి అర్జీ తప్ప, ఆమె తీసుకున్న డెసిషన్ తప్ప, ఆమె మేడం కలెక్టర్ ఉన్నటువంటి తపన ఈరోజు ఏ ఒక్క జిల్లాధికారికి కూడా లేదు. ఇది ఒక టైం పాస్ పీజీఆర్ఎస్ గా ఉందని సిపిఐగా మేము ఆరోపిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 28 జిల్లాల్లో పీజీఆర్ఎస్ నిర్వహిస్తే నంద్యాల జిల్లాలో పీజీఆర్ఎస్ వినతులు పరిష్కారం చేసేటువంటి స్థానం నంద్యాల జిల్లాలో 23వ స్థానానికి ఉంది. అంటే జిల్లాలో ఉన్నటువంటి అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మేము సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ ని మేము ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పరిష్కారం చేస్తాం. పేద ప్రజల వినతులు మీరు ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదులు తీసుకొచ్చిన వాళ్ళకి మంచి భోజనము సీరియస్ గా జిల్లా కలెక్టర్ గారు దాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పీజీఆర్ఎస్ లో ఇచ్చినటువంటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ గారికి ఉన్నటువంటి చొరవ, వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులకు ఎవరికి కూడా దాని పెట్టగా చిత్తశుద్ధి లేదు. పక్కన మున్సిపల్ కమిషనర్ గారు కానీ, డిఆర్డిఏ పీడీ కానీ, లేదా డిఈఓ కానీ, లేదా అన్ని జిల్లా శాఖ అధికారులు టైం పాస్ చేసేటువంటి విధంగా పీజీఆర్ఎస్ ఉందని మేము నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవారికి రేపు అనగా 7వ తేదీన కుంభోత్సవం జరగనుంది. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో అమ్మవారికి సాత్విక బలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించబడతాయి. నంద్యాల ఒకప్పుడు కిటకిట్లాడిన నంద్యాల రైతు బజార్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు మరియు పండ్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సునీల్ హెల్పింగ్ గ్రూప్ ఆఫ్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ స్టాల్స్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. రైతుల వద్ద నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి మధ్యవర్తులు లేకుండా ప్రజలకు తక్కువ ధరకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్టాల్స్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ చర్యతో రైతులకు నాణ్యమైన ధర లభించడమే కాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకే అందుబాటులోకి రావడం ద్వారా రైతు బజార్ మళ్లీ సందడిగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ధన్యవాదాలు. మీ అందరి సహకారంతో ఎస్హెచ్జిఎస్ అనేది స్థాపించాము. ఇక్కడ చాలా తక్కువ ధరలకి ప్రతిరోజు మీరు కొనే కూరగాయల మీద ఆఫర్లు ఇస్తుంటాం. అన్ని సేంద్రియ పద్ధతితో మేము పండించిన పంటలు రైతుల దగ్గర కొనుక్కొని చాలా తక్కువ ధరలకి మీ అందరికీ అందిస్తామని, ప్రతి కొనుగోలుకి గిఫ్ట్లు ఉంటాయి. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మార్కెట్ రేట్కే ఇక్కడ అందుబాటులోకి వస్తాయి. కాబట్టి అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సునీల్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు నంద్యాలలో తక్కువ ధరకి ఈ మార్కెట్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని అటు రైతులు కానీ ఇటు వినియోగదారులు కానీ అందరూ ఉపయోగించుకొని వీళ్ళకి మద్దతుగా నిలబడితే వీళ్ళు ఇంకా మరిన్ని ఉత్పత్తులను తెచ్చి తక్కువ ధరకి మనకి అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల పట్టణంలోని టెక్కే ప్రాంతంలో ఉన్న వివిధ సహకార సంస్థల్ని మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సోమవారం సందర్శించారు. ఇండియన్ ఆర్మీలో 17 సంవత్సరాల సేవలు అందించిన మాజీ సైనికుడు ఈఎస్పీ వరప్రసాదరావు. నంద్యాల స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభం. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు సమీపంలో నమోదవుతున్నాయి. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు నంద్యాల బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు. నది రజక దోబి ఘాట్ వద్ద వెలిసిన గంగమ్మ తల్లి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడి. ప్రభుత్వ భూముల్ని పార్టీ కార్యాలయాల పేరుతో లీజులకు తీసుకోవడం దుర్మార్గం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబాదేవి అమ్మవారికి రేపు అనగా కుంభోత్సవం జరగనుంది. నాంద్యాల రైతు బజార్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.